హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లను 4 వారాలలో అందించాలని హైకోర్టు అయితే సంచలన తీర్పునిచ్చేసింది. ఈ తీర్పు విన్న పెన్షన్‌దారులందరూ సంతోషంలో మునిగిపోయారు. మరి ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవ్వి 4 రోజుల్లో అందించాలి. అసలు ఎందుకు హైకోర్ట్ ఇలా తీర్పు ఇచ్చింది అనే విషయం గురించి అయితే మీరు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వీడియో ప్రతి ఒక్క పెన్షన్‌దారునికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి ఒక 10 మందికి షేర్ చేయడం ద్వారా వారు ఈ 10 రోజులలో ఈ 4 వారాలలో అందే బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకొని సంతోషంలో మునిగిపోతారు. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే పెన్షన్‌దారులకు వచ్చే బెనిఫిట్స్‌లను 4 వారాలలో ఇవ్వాలి అని హైకోర్ట్ అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికైతే తీర్పునివ్వడం జరిగింది. నా 4 వారాలలో పెన్షన్‌దారులకు వచ్చే బెనిఫిట్స్ గనక చెల్లించకపోతే బిల్లుకు సంబంధించిన టోకెన్ నంబర్ వచ్చిన తేదీ నుండి చెల్లించవలసిన సమయం వరకు 18% వార్షిక వడ్డీని అందించాల్సి వస్తుందని హైకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించడం అయితే జరిగింది. మరి ఈ తీర్పు ఏ జిల్లాలో వచ్చింది? ఏ విషయంలో వచ్చింది? ఏ పెన్షన్‌దారుని విషయంలో వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ తీర్పు రంగారెడ్డి జిల్లాలో ఒక రిటైర్మెంట్ ఉద్యోగి అయితే తనకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ గురించి హైకోర్టుకైతే సంప్రదించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏఓఈగా పనిచేస్తున్న విజయ్ కుమార్ రిటైర్ అయ్యి అయితే 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచినప్పటి నుంచి అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే జీపీఎఫ్ఓతో పాటు ఇతర ప్రయోజనాలు 90 లక్షలు రావాల్సి ఉంది. ఈ ప్రయోజనాలు రాకపోవడంతో విజయ్ అయితే హైకోర్టును సంప్రదించడం జరిగింది. అయితే ఈ వ్యక్తికి రావాల్సిన 90 లక్షల పెన్షన్ ప్రయోజనాలను ఈ నెల 21 నుండి 4 వారాల్లో చెల్లించాలని హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. మరి హైకోర్టు జస్టిస్ అయిన పి. సాయి పి. సామ్కోషి జస్టిస్, అలాగే నందకొండ నరసింహారావుతో కలిసి ఈ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. విజయ్ కుమార్ వాదనలు విన్న హైకోర్టు అతనికి రావాల్సిన 90 లక్షల పెన్షన్ బెనిఫిట్స్‌లని ఈ నెల 21వ తేదీ నుంచి 4 వారాలలో అందించాలి అని తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. విజయ్‌కు రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలని అందించాలని ఆర్థిక కార్యదర్శి అయిన సందీప్ కుమార్‌ని అయితే హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ తీర్పు విన్న తర్వాత ప్రతి ఒక్క పెన్షన్‌దారుడైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుకైతే తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి. అలాగే ఈ తీర్పు వల్ల పెన్షన్‌దారులకు మేలు జరుగుతుంది అని పెన్షన్‌దారులైతే వారి వంతు మద్దతుని ప్రకటించారు హైకోర్టుకు. అయితే నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ఆంధ్రప్రదేశ్‌లో, అలాగే తెలంగాణలో, అలాగే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్‌దారుడైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా పెన్షన్‌దారులపై హైకోర్టు చూపిస్తున్న పాజిటివ్‌నెస్ గురించి అందరూ తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు గానివ్వండి, నా వీడియోలలో మీకు ఏవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఏ సమాచారం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా నేను మీకు తిరిగి అయితే ఆ సమాచారాన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విషయాల గురించి, ఆంధ్రప్రదేశ్లో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విషయాల గురించి, ఇండియా మొత్తంలో ఏం జరుగుతుంది, రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విషయాల గురించి, ప్రపంచంలో రోజు ఏం జరుగుతున్న వార్తా విషయాల గురించి, అలాగే పెన్షన్దారులకు విడుదల చేసే లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు అయితే మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఆన్లో ఉంచుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కు చేరడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో కాబట్టి పలువురికి షేర్ చేయండి. షేర్ చేసి వారి యొక్క కామెంట్స్ కానివ్వండి, మీ యొక్క కామెంట్స్ కానివ్వండి నాకు తెలియజేయండి. దీని ద్వారా హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదా కాదా, పెన్షన్దారులకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనే విషయాన్నైతే ప్రతి ఒక్క పెన్షన్దారుడు తెలుసుకునే అవకాశం అయితే ఉంది.